టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తున్నా. సో మన ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పినట్టు ఒక రెనోవేషన్ చేసుకునేటప్పుడు మనం ఎలాగా టెక్నికల్గా మనం ఎలాగా వెళ్తే సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవచ్చు అనే దానికోసం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇది మనకి రెనోవేషన్ పార్ట్ 2 అనమాట. మన కొమ్మాదిలో చేస్తున్న రెనోవేషన్కి ఇది పార్ట్ 2. సో ఇక్కడ కంప్లీట్గా ఫ్లోరింగ్ ఏదైతే బాత్రూంలో ఉన్న టైల్స్ అండ్ యూటిలిటీ దగ్గర ఉన్న టైల్స్ ఇవన్నీ కూడా కంప్లీట్గా రిమూవ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది ఇన్సైడ్ ఫ్లాట్. సో మీరు ఇక్కడ చూసినట్టయితే కంప్లీట్గా వెట్గా ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి వీళ్ళకి డైరెక్ట్గా బాల్కనీ అటాచ్ అయి ఉంటుంది. ఆ బాల్కనీలో బయట నుంచి ఒలిపురు వచ్చి వాటర్ అక్కడ స్టాగ్ అయ్యి అలా కింద నుంచి అలాగ ట్రావెల్ అయిపోయింది అనమాట ఫ్లోర్లోకి. అంటే దీనివల్ల ఏమైందంటే వాల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ బబుల్స్ చూడొచ్చు. తర్వాత డోర్లన్నీ కమ్మీలన్నీ పాడైపోయాయి. ఇది మెయిన్లీ రీజన్ ఏంటంటే మనకి సీపేజ్ ఇష్యూ వల్ల మొత్తం అంతా కూడా ఎఫెక్ట్ వచ్చిందనమాట. ఇదంతా కూడా అంటే ప్రాపర్ వేలో టైల్స్ ఇన్స్టాలేషన్ అనేది అక్కడ జరగలేదు. సో దానివల్ల మనకి ఈ ఇష్యూ అయితే రైజ్ అయిందనమాట. ఈ ఇష్యూని సాల్వ్ చేయడానికి మనం యూజ్ చేసిన టెక్నిక్ ఏంటంటే జనరల్గా మీ అందరికీ తెలుసు, మన యాప్ స్టోర్లోకి వెళ్తే మనకి డెక్కన్ క్లాప్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. సో దాంట్లో మనం ఏంటంటే మనం థర్మల్ చెకింగ్ అని చెప్పి ఇది పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు జనరల్గా వాళ్ళకు మెషిన్ పట్టుకొని వస్తారు. సో ఆ మెషిన్ పట్టుకొని వచ్చి అసలు ఎక్కడి నుంచి ఈ లీకేజెస్ అన్నీ ఎక్కడి నుంచి ఉన్నాయి, మనకి హిడెన్గా పైప్స్లో నుంచి ఏమైనా లీకేజెస్ ఉన్నాయా, లేకపోతే అవుట్లెట్స్ నుంచి ఏమైనా లీకేజెస్ ఉన్నాయా అనేది మనకి ఒక థర్మల్ ఇమేజెస్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారన్నమాట. దాని రిపోర్ట్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. సో దీనికి వాళ్ళు మన దగ్గర ఛార్జ్ చేసింది ఏంటంటే ఒక 2 BHK కంప్లీట్ 2 BHKకి 3500 మనకి ఛార్జ్ చేయడం అయితే జరిగింది. ఇది ఓన్లీ డెక్కన్ క్లాప్లో ఎందుకు చేయించామంటే వైజాగ్లో మనకి ఎవరు కూడా ఈ థర్మల్ చెక్ చేసి ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తుందో ఐడెంటిఫై చేసి ఆ వేలో మనం క్లియర్ చేద్దామన్న ప్రాసెస్ ఇక్కడ వైజాగ్లో లేదనమాట. మనకి హైదరాబాద్లో నడుస్తుంది కానీ ఇక్కడ లేదు. సో ఇక్కడ ఓన్లీ చేసేది ఏంటంటే డెక్కన్ క్లాప్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళ దగ్గర నుంచి ఆ సర్వీస్ మనం తీసుకున్నాం. సో ఓన్లీ సర్వీస్ అయితే తీసుకున్నాం, దాని సొల్యూషన్ అనేది మనం ఓన్ క్రియేషన్తో మనం చేస్తాం అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినవి టెంపరీ సొల్యూషన్స్ ఇస్తూ ఉంటారు. అంటే లైక్ ఇపోక్సీ గ్రౌటింగ్ చేసుకోవాలి, ఇంజెక్షన్ గ్రౌట్ చేయాలి, ఇట్లాగా కొన్ని టెంపరీ సొల్యూషన్స్ ఇస్తారు. కానీ మనం చేసేది ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్స్. సో ఆ పర్మనెంట్ సొల్యూషన్స్ ఏంటి, ఎలాగ వస్తున్నాయి అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ నేను అప్డేట్ చేస్తాను. ఒకవేళ మీకు దీని మీద ఇంకా డౌట్స్ ఉండి అంటే మీ ఇంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు నాకు ఇన్స్టాలో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం వాట్సాప్ నెంబర్లో కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను దానికి ఆన్సర్ అయితే చేస్తాను. సో మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి. ఎవరైతే నీడ్ ఉందో వాళ్ళకి సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.